హైదరాబాద్లోని 3 కమిషనరేట్ పరిధిలోని ఆస్తి పన్ను 2,501 కోట్ల రూపాయలు అనమాట. ట్రై కమిషన్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,500 కోట్ల రూపాయలు పన్ను వసూలైందనమాట. జిఎంసి పరిధిలో 962 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే సిఎంసి ఆదాయంలో 986 కోట్లు, ఎంఎంసీలో 552 కోట్ల ఆదాయం వచ్చినట్లు బల్దియా ప్రకటనలో తెలిపిందనమాట. ఒక్క మంగళవారం రాత్రే ట్రై కమిషన్లో 107 కోట్లు వసూలు అవ్వాయన్నమాట. అందులో జిఎంసీ పరిధిలోనే 57 కోట్లు, సిఎంసి పరిధిలోని 30 కోట్లు, ఎంఎంసీ పరిధిలో 25 కోట్ల ఆదాయం వచ్చింది. అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో చెల్లించే అవకాశం ఉండడంతో మొత్తం పన్ను వసూలు ఎంత అన్నదానికి స్పష్టత వస్తుందన్నమాట. పూర్వం జిఎంసీలో 2025-26 ఆర్థిక సంవత్సరంలోని 2,038 కోట్ల పైగా పన్ను వసూలైంది. గత కొన్నేళ్ళుగా బల్దియాలు ప్రతి ఏటా 8-10% పన్ను అధికంగా వసూలవుతుంది. జీహెచ్ఎంసీతో పాటు విలీన మున్సిపాలిటీలు కూడా కలిసిన నేపథ్యంలో ఈ సంవత్సరం పన్ను భారీగా వసూలుతుందని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని అధికారులు కూడా చెప్తున్నారు. ట్రై కార్పొరేషన్లో 2,500 కోట్ల పన్ను వసూలు కాగా ఇందులో 900 కోట్లు పూర్వ జిఎంసీలు ఎర్లీ బర్డ్లు భాగంగా వచ్చిందే కావడం గమనార్హమన్నమాట. అలాగే పన్ను బకాయిల వసూలుకి ప్రభుత్వం వన్ టైం స్కీమ్ ప్రకటించింది కూడాను. అంటే ఓటీఎస్ అనమాట, వన్ టైం స్కీమ్ అనమాట. వడ్డీ మాఫీతో బకాయిలు మొత్తం చెల్లించాలని 3 నెలల పాటు అవకాశం కూడా ఇచ్చింది. అయినా ఓటీలో ఈసారి 548 కోట్లు మాత్రమే వసూలైంది. ట్రై కార్పొరేషన్లో 12,000 కోట్లకు పైగా పన్ను బకాయిలు ఉన్నాయన్నమాట. మొత్తం హైదరాబాద్ 3 కార్పొరేషన్లోని 12,000 కోట్ల పైగా పన్ను బకాయిలు ఉన్నాయన్నమాట, ఆస్తి పన్ను బకాయిలు. అందులో 6,100 కోట్ల పైగా బకాయిలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాల నుంచే రావాలన్నమాట. అంటే 12,000 కోట్ల పన్ను బకాయిల్లోని 6,100 కోట్ల పన్ను బకాయిలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాల నుంచే రావాల్సిందన్నమాట. మెజార్టీ సర్కారు శాఖలు పన్ను చెల్లింపులు ఆసక్తి చూపట్లేదు. ఇది కూడా ఓటీఎస్లో తక్కువ ఆదాయం రావడానికి కారణమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా జీసీఎస్ ప్రకటించడం పన్ను వసూలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కూడా మరో కారణంగా పేర్కొన్నారు. ఈ విధంగా ట్రై జంక్షన్లోని పన్ను వసూలు పరిస్థితుల్లో ఉందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.